మొన్ననే క్యాబినెట్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు శృతి మించిపోతున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కంట్రోల్‌లో పెట్టండి అన్నటువంటి వ్యాఖ్యలు కూటమిలో అది పెద్ద సంచలనమే అని, ఎమ్మెల్యేల సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రులకి చంద్రబాబు చెప్పడం ఇదంతా చూసాం. అలాగే నేను ఫోన్ చేసి కూడా వార్నింగ్ ఇచ్చానని ఆ రోజున పవన్ కళ్యాణ్ చెప్పారు అన్నటువంటిది కూడా చూసాం. అయితే ఇప్పుడు దీని వెనకాల ఉన్న కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ, సాక్షి ప్రొజెక్ట్ చేస్తున్న కథనం ఏంటంటే, తందాక వస్తే గానీ విషయం అర్థం కాలేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దార్ సీఐల మీద వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్ళింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలో సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది. 350 కోట్ల విలువ చేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం భోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30, 31, 39, 40, 461/2, 57, 477, 488, 490/1, 490/2, 52, 54, 56, 60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకు పైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పిఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తుంది. అయితే సదరు భూమిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయి. అనంతరం జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్లో పిఆర్ఎస్ నాయుడుకి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. వివాదం నడుస్తున్న సమయంలోనే పిఆర్ఎస్ నాయుడుకు అనుకూలంగా వ్యవహరించే యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా 50 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో పిఆర్ఎస్ నాయుడు నేరుగా భూమిలోకి ప్రవేశించారు. తనతో సంబంధం లేకుండా నేరుగా సమస్యను పరిష్కరించుకోవడంపై కెనుకు వహించిన ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్తో పాటు సీఐ మీద ఒత్తిడి తెచ్చి సివిల్ వాదానికి కాస్త క్రిమినల్గా వివాదంగా మార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయుడుకు అనుకూలంగా పవన్ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారని తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాత్రం తన వాటా దక్కాల్సిందంటూ స్థానిక అధికారుల మీద ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. సురేష్ ఈ విషయాన్ని పవన్కి చేరవేశారు. దీంతో పవన్ సదరు ఎమ్మెల్యేకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఇద్దరు అధికారులను బదిలీ చేయించారు. అంటే తన సన్నిహితుడు తలదూర్చిన భూ వివాదంలోనే తన ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏ మేరకు వీరి అగడాలు ఉన్నాయనేది పవన్కి తెలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కేబినెట్లో పవన్ ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించడం ఏంటంటూ సదరు ఎమ్మెల్యే వర్గీయులు వాపోతున్నారు. అసలు పవన్ సన్నిహితుడికి తమ నియోజకవర్గంలో భూ వివాదంతో పనేంటంటూ వాళ్ళు మండిపడుతుంటే సమాచారం. తన సన్నిహితుడు భూ వివాదంలో తలదూర్చిన విషయాన్ని మరుగున పెట్టి కేవలం తమ నేత మీద మాత్రమే నింద వేయడం సరికాదు అంటారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల ఆగడాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ సోదరులు, బంధువులు, పీఏల ఆగడాలు మితిమీరే విమర్శలు వెలువెత్తున్నాయంటూ రాసుకొచ్చింది సాక్షి.